కరీంనగర్లో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పట్టభద్రులకు సంబంధించి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎటువంటి కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం, మీ అందరి ఆశీర్వచనంతో ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధమైన నిర్ణయాలు జరుగుతున్నాయో గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేయించే ఉద్దేశం కొద్ది ఇక్కడ వస్తూ ఉన్నాం. దయచేసి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ పట్టభద్రులు ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇవాళ మేము 8 మంది శాసనసభ్యులం, మా పార్టీ క్షేత్ర నాయకత్వం, అందులో 2 మంత్రులు, 2 విప్పులు, శాసనసభ్యులు అందరం కూడా కలిసి ఈ జిల్లాకు సంబంధించిన ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని మేము మా బాధ్యతగా తీసుకొని పోతా ఉన్నాం. ఉదాహరణ సిరిసిల్ల నుంచి మొదలు పెట్టుకుంటే సిరిసిల్లలో టెక్స్టైల్కు సంబంధించిన ప్రతి అంశం మీద వాళ్ళు పెండింగ్ పెట్టినటువంటి బకాయిలను తీర్చడంతో మొదలుకుంటే వారికి ఉపాధి అవకాశాలు ఇచ్చేటువంటి అంశాన్ని మొన్ననే మహిళా సంఘాలకు ఇచ్చేటువంటి 2 జోడీల చీరల ఆర్డర్తో సహా ప్రతి సమస్యను కూడా వారి పక్షాన మేమందరం కూడా నిల్చొని ఇలా వారికి అండగా ఉన్నాం. పక్కనే కిందికి వస్తే వేములవాడ దేవాలయ అభివృద్ధి నా పెళ్లిక్కనే అయిందన్నటువంటి వాళ్ళు కానీ మేము హిందువులో అని చెప్పుకునేటోళ్ళు కానీ ఆ దేవాలయం అభివృద్ధికి ₹1 ఇవ్వకపోతే ఇటీవలనే గౌరవ ముఖ్యమంత్రి గారిని 8 మంది మంత్రులు వచ్చి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు నిత్య అన్నదాన సత్తలతో పాటుగా దేవాలయ పరిసరాలన్నీ కూడా అభివృద్ధి చేసే శంకుస్థాపనలు నిధులను కేటాయించి టెండర్ల ప్రక్రియ స్థితిలో ఉన్నాయనేటువంటి మాట ఇలా ధైర్యంగా చెప్పుకునేటువంటి పరిస్థితులు మేము ఉన్నాం. అదేగాక మిడిమానేరుకు సంబంధించిన ముంపు గ్రామాల సమస్య ఒక రావణ కాష్టగా కాలుతుంటే ఆ ప్రాంతం నుంచి అల్లుడిగా ఉన్న ముఖ్యమంత్రి మాట ఇచ్చి తప్పినా మేం మా ప్రభుత్వం ఇలా 4600 ఇంట్లు శాంక్షన్ చేసి వాళ్లకు ఉండబడేటువంటి సమస్యను కూడా మేము పరిష్కరించడమనే మాట మనం చేస్తా ఉన్నాం. దాంతోపాటుగా కరీంనగర్కి వస్తే శాతవాహన యూనివర్సిటీ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో శాతవాహన యూనివర్సిటీ 200 ఎకరాల్లో పెట్టి ఆ కళాశాల అభివృద్ధికి అనేక రకాలుగా మేము కృషి చేస్తే 10 సంవత్సరాలుగా ఎక్కడ కూడా అభివృద్ధి కాలే. మళ్ళా ఇవాళ శాతవాహన యూనివర్సిటీ పరిధిలో మొన్ననే లా కాలేజ్ ఇన్స్పెక్షన్ జరిగింది. లా కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజ్ శాతవాహన యూనివర్సిటీ పరిధిలో రాబోతా ఉన్నాయి. ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా కాదు. దాంతో పాటుగా ఇలా చొప్పదండి నియోజకవర్గంకి వెళ్తే కూడా కొండగట్టు దేవాలయ అభివృద్ధి కావచ్చు, లేకపోతే నారాయణపూర్ రిజర్వాయర్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర అనేకమైనటువంటి కార్యక్రమాలను ఈ ప్రభుత్వం పరిశీలనలో తీసుకొని పోతా ఉంది. హుస్నాబాద్కు వస్తే గౌరవెల్లి గండిపల్లికి సంబంధించి మానకొండూరుకు సంబంధించినటువంటి త్వరలో కవంపల్లి సత్యనారాయణ గారి నాయకత్వంలో ఒక ఐటీ పార్కుకు సంబంధించినటువంటి స్థల సేకరణ చేసుకొని ఫౌండేషన్ వేసే కార్యక్రమం. అదేగాక ఇంకా అనేకమైనటువంటి విధంగా మానకొండూరు నియోజక అభివృద్ధి, హుజూరాబాద్ సంబంధించి కూడా ఆ ప్రాంత రైతాంగానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ ఇష్యూస్ కావచ్చు, ఇతరత్ర అన్ని రకాల కార్యక్రమాలు. ఈ విధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ లోక్సభకు సంబంధించి ఓటర్ మహాశయులంతా మేము ఇలా మీ యొక్క అభివృద్ధి, కరీంనగర్ అభివృద్ధికి సంబంధించి మేమందరం కూడా ఐక్యంగా కలిసి ముందుకు పోతా ఉన్నాం. ఇవాళ మీరంతా దయచేసి ఎవరో ఎక్కడికి జిల్లాకు సంబంధం లేనటువంటి వ్యక్తులు వచ్చి మాట్లాడితే వాళ్ళు ఏదో మేము చేస్తాం, మేమేదో చేస్తామంటే అటువంటి పరిస్థితి లేదు. ఇవాళ మిగతా 3 జిల్లాలు, ఎందుకంటే ఉత్తర తెలంగాణ నేను మాజీ ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా లేదా ఇతరత్ర విద్యార్థి రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తిగా నేను అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ఒక పరిశీలన చేస్తే ఇవాళ ప్రతి జిల్లాలో మేము 50% ఉన్నాం. ఆ 50% ఇక్కడ మాది మేము 65% దాటిపోవాలనే ఆలోచనతో మొదటి ఓటుతోటే గెలవాలనే ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తా ఉన్నాం. అందుకే రేపు ఎల్లుండి క్షేత్రస్థాయిలో మా కార్యక్రమాన్ని ఓటర్ టు ఓటర్ కలవడమే కాకుండా ఈ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ ఈ జిల్లా అభివృద్ధిలో మేము ఏ విధంగా అందరం కలిసి శ్రమపడతా ఉన్నాం, అటు రైతులకు సంబంధించి ఇటు విద్యార్థులకు సంబంధించి అనేక రకాలుగా ఏ విధంగా శ్రమపడుతున్నామో చూస్తూ ఉన్నారు. ఇదిగాక ప్రభుత్వం పక్షాన ఒకవైపు ఇందిరమ్మ ఆదర్శ పాఠశాలలు కావచ్చు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కావచ్చు, పిల్లల మెచ్చార్జీలు కావచ్చు, టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు, రిక్రూట్మెంట్ కావచ్చు, కొత్తగా 55,000 ఉద్యోగాలు కావచ్చు, ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి విద్యాపరమైన అభివృద్ధి కార్యక్రమాలు, పేద ప్రజలకు సంబంధించి 200 యూనిట్ల ఉచిత విద్యుత్,
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఆరోగ్యశ్రీ 5 నుంచి 10 లక్షలు, సన్నవడ్లకు బోనస్, 2 లక్షల రూపాయల రుణమాఫీ, ఇలా కార్యక్రమాలు చేసుకొని పోతూ మళ్ళీ రైతు భరోసా కార్యక్రమాన్ని, ఉపాధి హామీ కార్మికులకు 6,000 రూపాయలని, కొత్త రేషన్ కార్డుని, ఇందిరమ్మలు ఇచ్చే కార్యక్రమాలు చేసుకోపోతా ఉన్నాం. పాత కార్యక్రమం ఏది షాదీ ముబారక్ లాంటి ఏ కార్యక్రమం ఆపలేం. పాత కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ఇలా ఇన్ని కొత్త కార్యక్రమాలు టీఆర్ఎస్ పార్టీ ఆర్థిక విధ్వంసం చేసిన తర్వాత కూడా మేము తీసుకొని పోగలుగుతా ఉన్నాం. నేను చూస్తా ఉంటే బండి సంజయ్ గారు పార్లమెంటు సభ్యుడు మంత్రి ప్రకటనలు చేస్తా ఉన్నాడు. ఇవాళ ఏదో వాళ్ళు చాలా గొప్ప పని చేసినాడు. ఈ మేమంతరం వారు కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు రెండవసారి. గతంలో కూడా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, ఇప్పుడు కూడా అధికారంలో ఉంది. మీరు మంత్రి ఆనాడు పార్టీ ప్రెసిడెంట్. ఈ యొక్క 6 ఏళ్లలో మీరు తెలంగాణకు మొత్తం మీద లేదా కరీంనగర్ పార్లమెంటుకు ఏం తెచ్చినారో చెప్పినాక ఓట్లు అడిగే ప్రయత్నం చేయండి. మీరు కేంద్రం నుంచి ఏ ఒక్క అంశంలో కరీంనగర్ పార్లమెంటుకు ప్రత్యేకించి తీసుకొచ్చింది ఇలా నేను మాజీ పార్లమెంటు సభ్యుడు